మేడ్చల్ జిల్లా షామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తుమ్కుంటలో బుధవారం తెల్లవారుజామున దొంగలు బీభత్సం సృష్టించారు. జాతీయ రహదారి వెంబడి ఉన్న కృష్ణ జ్యువెలరీ షాప్ లో చోరీకి పాల్పడ్డారు. 80 కిలోల వెండి, 40 తులాల బంగారాన్ని అపహరించినట్టు షాప్ యజమాని గణేష్ వెల్లడించారు. కాగా ఘటనా స్థలానికి బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్, మేడ్చల్ అడిషనల్ డీసీపీ నరసింహారెడ్డి, పేట్ బషీరాబాద్ ఏసీపీ రాములు పరిశీలించారు. ఓనర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. పేరు గణేష్ బర్ఫా, కృష్ణ జ్యువెలర్స్ ఓనర్, తుమ్కుంట. నైట్ షటర్ లిఫ్ట్ అయింది. ఏ టైమింగ్ అనేది ఇంకా తెలియదు కానీ షటర్ అయితే లిఫ్ట్ ఉన్నది. ఇప్పుడు ఉన్న బయట లోపల ఉన్న క్యాష్ 1,50,000 క్యాష్ ఉంది. ఒక 90 kgs బట్టీలు, చిన్న చిన్న ఐటమ్స్ ఉన్నాయి. ఒక 20 kgs బాసన్లు ఉన్నాయి. గిన్నెలు, ప్లేట్స్, దీపాలు అవి ఒక 20 kgs. అది కాక ఒక 40 తులాస్ బయట గోల్డ్ ఉంటుంది, ఎప్పుడు కౌంటర్లో జమాయించి ఉంటాయి. 40 తులాస్ పుస్తలు, గుండ్లు, చిన్న చిన్న ఐటమ్స్, ఇయర్ రింగ్స్ చిన్న చిన్నవి ఒక 40 తులాస్ ఉంటాయి. అవి కాక ఒక 8 తులాస్ ఇయర్ రింగ్స్, నోస్ పిన్స్, సైడ్ పిన్స్, అవి ఒక రింగ్స్ అలాంటివి ఒక 8 తులాస్ ఉంటుంది. టోటల్ ఒక 480 గ్రామ్స్ వరకు బయట ఉంటుంది ఎప్పుడు గోల్డ్. వెండి వచ్చేసి బాసన్లు 20 kgs, పటీలు ఒక 80 kgs దాకా ఎప్పుడు బయటనే ఉంటాయి. అది కాక అల్మార్లో లోపల 2 kgs లాకర్లో 2 kgs వరకు గోల్డ్ ఉంటుంది. ట్రైలు అన్ని ట్రైలలో ఉంటుంది. అది రోజు బంద్ చేసేప్పుడు డైలీ మేము లోపల సెట్ చేస్తాం అల్మార్లో. ఆ అల్మారీ లోపల ఉంది. ఎంతవరకు ఇప్పుడు ఓపెన్ చేస్తే కానీ తెలియదు మనకు. ఇంకా షటర్ ఓపెన్ చేస్తేనే మనకు తెలుస్తుంది ఏమేమి బయట. బయట ఉన్న వరకు అంత మెటీరియల్ బయట ఉంటాయి.